నంది అవార్డ్స్ తెలుగు సినిమాకి సంబంధించి ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. ఎవరైనా నంది అవార్డు సాధిస్తే వాళ్ళు అది పెద్ద గొప్పగా సాధించినట్టుగా ఫీల్ అవుతారు. సినిమా ఇండస్ట్రీలో అన్ని శాఖలకు సంబంధించి నంది అవార్డు వచ్చిన వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. కాకపోతే ఈ అవార్డ్స్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆగిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కొన్ని ప్రకటించిన తర్వాత అవి ప్రధానం జరగలేదు. అవార్డ్స్ ప్రకటించారు తప్ప అవార్డ్స్ ప్రధానోత్సవం అయితే జరగలేదు. ఆ తర్వాత అప్పుడు ఆ టైంలో పెద్ద కాంట్రవర్సీ కూడా అయింది. ఈ మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు నంది అవార్డ్స్ సంబంధించి చాలామంది అటు తెలంగాణ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి ముఖ్యమంత్రులు కలుస్తున్నారు. అటు కేసీఆర్ని కలిసారు గతంలో. ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కూడా మళ్ళీ సినిమా వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏదైనా అవార్డులు ఇవ్వండి అని చెప్పి ప్రతిసారి కోరుతూనే ఉన్నారు. దీనికి ప్రతిస్పందనగా రీసెంట్గా రేవంత్ రెడ్డి గద్దర్ జయంతి సభలో చేసినటువంటి ఒక ప్రకటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డ్స్ ప్రకటిస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. నిజానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గద్దర్ అవార్డ్స్ను ప్రకటించడానికి సినిమా ఇండస్ట్రీ ఎలా తీసుకుంటుంది, పరిశ్రమ నుంచి ఎలాంటి స్వాగతం వస్తుంది, నిజానికి గద్దర్ యొక్క సామాజిక నేపథ్యం చూసుకున్నా, ఆయన విప్లవ నేపథ్యం చూసుకున్నా సినిమా ఇండస్ట్రీకి దానికి పూర్తి వైరుధ్యం కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో గద్దర్ అవార్డుని సినిమా ఇండస్ట్రీ ఎలా యాక్సెప్ట్ చేస్తానే దానికి సంబంధించినటువంటి విశేషాలని సీనియర్ జర్నలిస్టు, సామాజిక విశ్లేషకులు భరద్వాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. హై సార్. హై. ఎలా చూస్తారు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్? అంటే గద్దర్ అవార్డు అని ప్రకటించడం ఒక బోల్డ్గా కనిపించాలి ఒక కమ్యూనిటీకి లేదు ఒక సమాజానికి అనుకుంటున్నాడు ఆయన. అందులో భాగంగా ప్రకటించేశాడు. కానీ ఇదే బోల్డ్నెస్తో ఇంకొక డిమాండ్ ఉంది ఆయన ముందు. ఇక్కడ అంటే నిషేధం విధించినటువంటి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ ఉంది. అవునవును. మావోయిస్ట్ పార్టీ మీద నిషేధాన్ని తొలగించడం లాంటి చర్యలు, అలాగే ప్రజా సంఘాలు ఉన్నాయి. రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, ఇలాంటి సంఘాలు. ఈ సంఘాల మీద విధించినటువంటి నిషేధాన్ని కూడా తొలగిస్తాడా గద్దర్ స్పిరిట్తో అనేది చూడాలి. గద్దర్ మీద అంటే ఆయన చివరి రోజుల్లో దాదాపుగా కాంగ్రెస్తో ట్రావెల్ అయ్యాడు. అవును. వాళ్ళ అమ్మాయికి కూడా టికెట్ ఇచ్చాడు. గద్దర్ ఖద్దర్గా మారాడు అనే మాటలు కూడా వినిపించినాయి. అయితే ఆయన ఈ ప్రయాణం వెనకాల ఆయన నడకలు అనేక ఇవి ఉన్నాయి. అవి తప్పటడుగులు అనలేం, కానీ ఆయన ప్రయాణాన్ని సీరియస్గా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. గద్దర్ ప్రయాణాన్ని అంటే విప్లవ జీవితం నుంచి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అటు ఇటు మన బూర్జువా పార్టీలతో కలిసాడనే దానికి సంబంధించి వచ్చిన విమర్శల మీద మీరు ఒక విశ్లేషణ జరగాల్సింది, సమగ్రంగా విశ్లేషణ జరగవలసి ఉంది. ఎందుకు ఆయన అలా ప్రయాణించాడు, ప్రయాణించడంలో ఎవరి పాత్ర ఎంత, విప్లవకారుల పాత్ర ఎంత, అలాగే ఇతర శక్తుల పాత్ర ఎంత అనేది బేరీజ్ వేస్తూ ఒక అధ్యయనం జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, అది ఒక వన్ ఆఫ్ ద పార్ట్స్ అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ అనేది కొంత మీరు అన్నట్టుగా బోల్డ్గా ఉన్నప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ అసలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తే, ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది మీద ఒక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సినిమా పరిశ్రమతో గద్దర్కి కొన్ని సంబంధాలు, పరిచయాలు ఉన్నాయి. గద్దర్ని సినిమా పరిశ్రమ వాడుకుంది. అవును. దాసరి నారాయణరావు గారు ఆయనతో పాటలు రాయించుకున్నాడు. అలాగే నారాయణమూర్తి రాయించుకున్నాడు, దాసరి నారాయణరావు గారు రాయించుకున్నాడు. అలాగే రామోజీరావుతో ఒక ఘర్షణ జరిగింది గద్దర్కి ఒక సందర్భంలో, పీపుల్స్ ఎన్కౌంటర్ సందర్భంగా. పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమా అది అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమం మీద విమర్శగా తీశాడు ఆయన. అంటే పీపుల్స్ వార్ వలన ప్రజలు పోలీసులకి టార్గెట్ అవుతున్నారు, టార్గెట్ అవటం వలన పోలీసులు వాళ్ళని చంపేస్తున్నారు ప్రజల్ని. అలా ప్రజల హత్యలకు పీపుల్స్ వార్ బాధ్యత యాంగిల్లో సినిమా తీశాడు ఆయన. అది ప్రజా పోరాటాలకి పూర్తి వ్యతిరేకమైన సినిమా. దాంట్లో ఈ పాటలన్నీ వాడుకోవాలనుకున్నాడు ఆయన. ఊరు మనదిరా, వాడ మనదిరా, ఇవన్నీ. అలాగే మాలోని వాడివే, మా మనిషివే నీవు, పొట్టకూటిక నీవు, పోలీసు అయినావని గద్దర్ పాట ఒకటి ఉంది పోలీసుల మీద. ఈ పాట ఇవన్నీ వాడుకోవాలని అనుకుని అడిగారు వీళ్ళు. అడిగితే ఆ పీపుల్స్ ఎన్కౌంటర్ అనేటువంటి టైటిల్ దగ్గరే విమర్శ ఉంది అని గూడ అంజయ్య, గద్దర్ వీళ్ళందరూ చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు అంగీకరించలేదు. వీళ్ళు బయటకు వచ్చి మేము మా పాటలు ఇవ్వమని చెప్పారు. చెప్పినప్పటికీ ఏమాత్రము సిగ్గు లేకుండా రామోజీరావు అదే పాటల్ని వేటూరితో ప్యారడీ రాయించి వాడేసుకున్నాడు. అయితే ఈ గందరగోళం ఉంది. ఇండస్ట్రీతో గద్దర్కి సినిమాలతో పరిచయం ఉంది. గద్దర్ మొదటిసారి కనిపించింది మాభూమి సినిమాలో. మాభూమి సినిమా వెనకాల ఉన్నది ఆర్ట్ లవర్స్ నరసింహరావే. అలాగే రాడికల్ విద్యార్థి సంఘంలో
అనంతపురం యూనివర్సిటీలో ఉన్నటువంటి రవీంద్రనాథ్, గుళ్ళపల్లి రవీంద్రనాథ్ ఆయన ప్రొడ్యూసర్. ఆయన అలాగే నరసింహరావు ఇద్దరు ప్రొడ్యూసర్లే. మృణాల్ సేన్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నటువంటి గౌతమ్ ఘోష్ని తీసుకొచ్చి ఆ సినిమా తీయించారు. అది అయిపోయిన తర్వాత వాళ్లే నిర్మాతలుగా వ్యవహరించిన రంగుల కళలో పాటలు పాడాడు, అంతవరకే. అయితే సినిమా వాళ్ళతో సంబంధాలు ఎందుకు గద్దర్కి వచ్చినాయి, సినిమా వాళ్ళు గద్దర్ చుట్టూ ఎందుకు తిరిగారు అంటే, సినిమా అనేది కమర్షియల్ ఆర్ట్ అనుకుంటాం మనం. అలా సినిమా వాళ్ళు విప్లవ రాజకీయాలని కూడా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేశారు. విప్లవ రాజకీయాలకు ఉన్నటువంటి గ్లామర్ని వాడుకోవడం కోసం గద్దర్ని టార్గెట్ చేసి వాడుకునే ప్రయత్నం చాలా సీరియస్గా చేశారు. అందులో భాగంగానే రామోజీరావులా కాకుండా కొంచెం వినయంగా దాసనారాయణరావు గారు అడిగి ఆయన ఒరే రిక్షా సినిమాలో పాటలు రాయించుకున్నాడు. నంది అవార్డు కూడా వచ్చింది ఆయన. అయితే గద్దర్ కూడా దీన్ని వినియోగించుకోవాలనుకున్నాడు ఆయన పరిస్థితుల రీత్యా. అప్పటికే ఆయన పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చినట్టున్నారు, కొంత బయటకు వస్తున్నటువంటి సందర్భం ఆ దశలో ఉన్నారు. ఈ సందర్భంలో ఎవరి అవసరాలు వాళ్ళవి. ఈ అవసరాల్లో వ్యాపార అవసరం అనేది ప్రధానంగా చూడాలి. వ్యాపార అవసరం సినిమాకు ఉంది. సినిమా వాళ్ళు గద్దర్ని అప్రోచ్ అయ్యారు, గద్దర్ని ట్రాప్ చేశారు, గద్దర్ని వాడుకున్నారు. గద్దరు నేను సినిమాల కోసం పనిచేశాను కదా, అందుకని నాకు ఆ బ్రహ్మానందరే ప్రభాకర్ రెడ్డి చిత్రపూర్ కాలనీలో ఇల్లు కావాలని అడిగాడు అనే దాన్ని ఇష్యూ చేశారు. అయితే మీరు ఒక మాట అన్నారు, అది చాలా పెద్ద డైలాగ్ కూడా. యాక్చువల్గా గద్దర్ని సినిమాలో ట్రాప్ చేశారు అన్నారు, కానీ ట్రాప్లో పడేంత అమాయకుడేం కాదు కదా ఆయన. అప్పటికే ఒక పెద్ద వాళ్ళు ట్రాప్ వేశారు. ఈయనకి అప్పటికి అవసరం ఉంది అంటున్నారు. ఈయన కూడా వెళ్ళాడు, వినియోగించుకునే ప్రయత్నం చేశాడు ఆయన. ఈయన వెళ్ళాడు, ఈయనకి తెలుసు వాళ్ళు ఏమిటో, వాళ్ళు ఎందుకు తనకి ట్రాప్ వేస్తున్నారో కూడా తెలిసి ట్రాప్లో పడ్డారంటారు. ట్రాప్లో పడలేదు ఈయన, వాళ్ళు ట్రాప్ వేశారు అంతవరకే. ఈయన వెళ్ళాడు, ఈయన వెళ్ళి వాళ్ళతో పనిచేశాడు అంతవరకే.